తెలంగాణ వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. రానున్న రోజుల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ జిల్లాలపై వాన ప్రతాపం చూపించే అవకాశం ఉండటంతో ఆయా జిల్లాలకు రెడ్ అలర్ట్ ప్రకటించింది. ఆదిలాబాద్, కొమరభీం, ఆసిఫాబాద్, నిర్మల్, మంచిర్యాల జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు హెచ్చరిస్తున్నారు. ఇక నిజామాబాద్, కామారెడ్డి, పెద్దపల్లి, ములుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేయగా కరీంనగర్, జగిత్యాల, భూపాలపల్లి తదితర జిల్లాల్లోనూ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు రాజధాని హైదరాబాద్తో పాటు దానికి ఆనుకొని ఉన్న రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దక్షిణ తెలంగాణ జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేస్తోంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు రావద్దని వాతావరణ శాఖ అధికారులు సూచిస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ లైవ్ ద్వారా అందిస్తారు. సునీల్, తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు దంచుకొడుతున్నట్టు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో వాతావరణ శాఖ ప్రజలకు ఎలాంటి సూచనలు జారీ చేసింది? తెలంగాణ రాష్ట్రంలో దాదాపు 2 రోజుల నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఇప్పటికే ఐఎండీ పూర్తిగా భారీగా హెచ్చరికలు కూడా జారీ చేసింది. రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు కూడా జారీ చేశారు. ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ ప్రాంతంలో వరంగల్, అదేవిధంగా ములుగు, భూపాలపల్లి జిల్లా, అదేవిధంగా ఖమ్మం, ఈ పరిసర ప్రాంతం కరీంనగర్, ఈ పరిసర ప్రాంతంలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక దక్షిణాది ప్రాంతంలో కొంచెం తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఇక హైదరాబాద్ ప్రాంతంలో మాత్రము నిన్న నుంచి మనం చూస్తున్నాం ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా రాత్రిపూట వచ్చేసరికి, అంటే ఈవినింగ్ పూట వచ్చేసరికి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ముఖ్యంగా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్ళేటువంటి వాహనదారులకు మాత్రం తీవ్ర ఇబ్బందులు గురవుతున్నారు. దాదాపు వివిధ ప్రాంతాల్లో గచ్చిబౌలి, కొండాపూర్, కుకట్పల్లి, ఎల్బీనగర్, ఉప్పల్ పరిసర ప్రాంతంలో భారీగా ట్రాఫిక్ జామ్ అవుతూ వాహనదారులు తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నారు. ఇక ఐటీ కారిడార్ ప్రాంతాల్లో ముఖ్యంగా గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ పరిసర ప్రాంతాల్లో మాత్రము హెవీగా ట్రాఫిక్ జామ్ అవడంతో గంటల తరబడి రోడ్ల మీదే ఉంటున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఇక హైదరాబాద్లో కురుస్తున్నటువంటి వర్షాలకు అటు హైదరాబాద్లో ఉన్నటువంటి జిహెచ్ఎంసీ అధికారులతో పాటు అటు మున్సిపల్ శాఖ అధికారులు, అటు మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, ఎప్పటికప్పుడు అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరు కూడా నీటి గుంటల దగ్గర సంబంధించిన నీరుని నిల్వకుండా అటు హైడ్రాతో సమన్వయం చేసుకుంటూ మొత్తం కూడా పూర్తిగా ఆ నీరుని రోడ్ల మీదక ఉండకుండా వాటిని తొలగించే ప్రక్రియ చేస్తుంది. ఎవరు కూడా ఇంట్లో నుంచి, భారీ వర్షాల నేపథ్యంలో ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికి వీలేదు. అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే ఖచ్చితంగా బయటికి రావాలి తప్ప మిగిలినటువంటి ప్లేసెస్లో మాత్రం ఎవరు కూడా బయటికి రావద్దు. ముఖ్యంగా ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్, ఉద్యోగులందరూ కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే కొంత అధికారులు అయితే వారికి ఆదేశాలు జారీ చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్నటువంటి కొన్ని ప్రాంతాలకు, అటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు రెడ్ అలర్ట్, మరోవైపు దక్షిణ తెలంగాణ ప్రాంతాలకు ఆరెంజ్ అలర్ట్తో పాటు కొంతమంది ప్రాంతాలకు ఎల్లో అలర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రానున్నటువంటి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు మాత్రం హెచ్చరిక కూడా జారీ చేయడం జరిగింది. ప్రస్తుతం అయితే ఈరోజు, రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇళ్ళ నుంచి బయటికి రావడానికి వీల్లేదు. అత్యవసర పరిస్థితులు మాత్రమే బయటికి రావాలి. ఇక ముఖ్యంగా మ్యాన్ హోల్స్, చిన్నపిల్లలు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్త తెలుసుకోవాలి. ఎందుకంటే ఇటీవల కాలంలో కావచ్చు, మనం గతంలో కూడా అనేక సంఘటనలు జరిగాయి. మల్కాజ్గిరి ప్రాంతంలో ఒక చిన్నారి చనిపోయినటువంటి ఘటనలు చూసాం. ఆ తర్వాత ఎల్బీనగర్ ప్రాంతంలో కావచ్చు, మరోవైపు మేడిపల్లి ప్రాంతంలో కావచ్చు, ఇలాంటి ఘటనలు చోటు చేసుకుండా ప్రతి ఒక్కరు కూడా అప్రమత్తంగా ఉండాలి. చిన్నపిల్లల్ని ఎవరు కూడా బయటికి పంపడానికి వీల్లేదు. మ్యాన్ హోల్స్లో ముఖ్యంగా మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నాయి కాబట్టి, ఎందుకంటే భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో మ్యాన్ హోల్స్ అన్ని కూడా పూర్తిగా అధికారులందరూ కూడా ఓపెన్ చేస్తారు కాబట్టి ముఖ్యంగా మ్యాన్ హోల్స్ చూసుకొని వెళ్ళాలి. అదేవిధంగా హైడ్రా అధికారులు ఇప్పటికే జిహెచ్ఎంసీ అధికారులతో, మరోవైపు మున్సిపల్ శాఖ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నీరు నిలిచిపోకుండా, ముఖ్యంగా అటు రోడ్ల మీద నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ప్రజలందరూ కూడా పూర్తిగా అప్రమత్తంగా ఉండాలి. రానున్నటువంటి 24 గంటల్లో మరి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. అటు ల్యాండ్ ఆర్డర్ పోలీసులతో పాటు ట్రాఫిక్ అధికారులు, మరోవైపు హైడ్రా అధికారుల సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క వాటర్ని పూర్తిగా ఫ్లాట్, అంటే నీరు నిలిచిపోకుండా ఉండేందుకు ప్రతి ఒక్క ప్లేసెస్లో మాత్రము అటు అధికారులు మాత్రం ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నట్టు పరిస్థితి కనబడుతుంది. ఎవరైనా ఏదైనా ఇబ్బందులు తలెత్తిన వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు టోల్ ఫ్రీ నెంబర్ని ఏర్పాటు చేస్తారు కాబట్టి వాటికి సమాచారం అందిస్తే అక్కడ ఉన్నటువంటి అధికారులు వెంటనే అప్రమత్తం చేసి అక్కడ ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ సార్ట్అవుట్ చేసే దిశగా అధికారులు సమాయత్తం అవుతున్న పరిస్థితి మాత్రం కనబడుతుంది.
సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు జిహెచ్ఎంసీ అధికారులు ఎలాంటి భద్రతా ఏర్పాట్లు చేశారు? ఎస్, లోతట్టు ప్రాంతాల్లో ఉన్నటువంటి ముఖ్యంగా అటు లోయర్ ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో కావచ్చు, ముఖ్యంగా చెరువు ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాలు, సరూర్ నగర్ చెరువు ఆనుకున్నటువంటి పరిసర ప్రాంతాలు, మీర్పేట చెరువు పరిసర ప్రాంతాలు, మల్కాజిగిరి చెరువు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలు ఖచ్చితంగా అప్రమత్తంగా ఉండాలి. ఎందుకంటే రానున్నటువంటి 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రావడానికి వీలేదు. అత్యవసర పరిస్థితుల్లో దృష్టిలో ఉంచుకొని మాత్రమే బయటికి రావాలి తప్ప ఎవరు పడితే వారు బయటికి రావడానికి లేదు. ముఖ్యంగా చిన్నపిల్లలు మాత్రం ఎవరు కూడా బయటికి రావడానికి వీల్లేదంటూ కూడా ఇప్పటికే అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు. హైడ్రా అధికారులు, జిహెచ్ఎంసీ అధికారులు, మరోవైపు మున్సిపల్ శాఖ అధికారులతో పాటు లోకల్గా ఉన్నటువంటి ల్యాండ్ ఆర్డర్ పోలీసులు, ట్రాఫిక్ పోలీసులు కూడా సమన్వయం చేసుకుంటూ ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు అయితే అందరూ కూడా అప్రమత్తంగా ఉంటుంది. ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ సైతము దీనిపై స్పందించాడు. ఎవరు కూడా హైదరాబాద్లో ఉన్నటువంటి ముఖ్యంగా హైదరాబాద్లో ఉన్నటువంటి వాహనదారులు వర్క్ ఫ్రమ్ హోమ్, ముఖ్యంగా అక్కడికి సంబంధించినటువంటి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో ఐటీ కారిడార్ ప్రాంతంలో ఉన్నటువంటి ఎంప్లాయీస్ మొత్తం కూడా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలంటూ కూడా అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఎవరు కూడా ఇబ్బందులు తలెత్తకుండా, ముఖ్యంగా వర్షంలో ఇబ్బందులు పడకుండా చూసుకోవాలి. ఖచ్చితంగా ఏదైనా అత్యవసర పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని మాత్రమే బయటకు రావాలి తప్ప మిగిలినటువంటి ప్లేసులు ఎవరు కూడా బయటకు రావద్దు. మ్యాన్ హోల్స్ అన్ని కూడా తెరుచుకుంటాయి కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అధికారులందరూ కూడా అప్రమత్తంగా ఉండి 24 గంటలు అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా చూడాలంటూ కూడా ఇప్పటికే మంత్రి, ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి అటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, రంగారెడ్డి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నటువంటి శ్రీధర్ బాబు కూడా అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్టు కూడా సమాచారం తెలుస్తుంది. సంపత్. ఓకే సునీల్, ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా ఏ జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేశారు? ముఖ్యంగా ఏ జిల్లాకు ఎక్కువగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉంది? ప్రధానంగా వాతావరణ శాఖ అధికారుల నుంచి ఎలాంటి సూచన ఉంది? ఈ వర్షం ఇంకెన్ని రోజులు కొనసాగే అవకాశం ఉంది? రానున్న 24 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే ఐఎండీ అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఉత్తర తెలంగాణ రాష్ట్రంలో, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉత్తర తెలంగాణ జిల్లాలు, ముఖ్యంగా అటు వరంగల్ కావచ్చు, ఆసిఫాబాద్, కరీంనగర్, అదేవిధంగా ఖమ్మం, నల్గొండ, ఈ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది కాబట్టి వాటికి రెడ్ అలర్ట్ ప్రకటించారు. ఇక ఎల్లో అలర్ట్ దక్షిణ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆదిలాబాద్, ఈ పరిసర ప్రాంతం మొత్తం కూడా కొంత మహబూబ్నగర్ కావచ్చు, ఈ పరిసర ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాటికి కొంత ఎల్లో అలర్ట్ ఇచ్చారు. ఇక ఆరెంజ్ అలర్ట్ ఇచ్చారు. కొన్ని ప్లేసెస్లో, ముఖ్యంగా హైదరాబాద్ పరిసర ప్రాంతంలో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది కాబట్టి ఈ ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలంటే కూడా ఇప్పటికే అధికారులు ఆదేశాలు చేస్తున్నారు. 24 గంటలు ప్రజలందరికీ అందుబాటులో ఉండాలి. ముఖ్యంగా అంటే వర్షాలు లేక చాలా ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఇప్పుడు వర్షాలు కురవడం వల్ల రైతులు కూడా కొంత ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే పత్తి రైతులు కావచ్చు, మరోవైపు కొన్ని పంటలు వేసినటువంటి రైతులు కొంత ఇబ్బందులు పడుతున్నారు కాబట్టి వాటికి సంబంధించిన విషయంలో రైతులైతే కొంత ఆనందం అయితే వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా అప్రమత్తంగా ఉంది. ముఖ్యంగా హైదరాబాద్ ప్రజలు, నగర ప్రజలు, అర్బన్ ప్రాంతాల్లో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎవరు కూడా ఇళ్ల నుంచి బయటికి రాకుండా సురక్షితంగా ఇంట్లోనే ఉండాలంటూ కూడా అధికారులకు అయితే ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది. సంపత్. ఓకే, థ్యాంక్ యూ సునీల్. చాలా